అమిత్ షా గారిని మంత్రి పదవి నుండి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు నగర కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలానీ బాషా. కేంద్ర మంత్రి అమిత్ షా గారిని మంత్రి పదవి నుండి వెంటనే తొలగించాలని కర్నూలు నగర కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలానీ బాషా గారు డిమాండ్ చేశారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పి మురళీకృష్ణ గారి సూచన మేరకు కర్నూలు నగర కాంగ్రెస్ అధ్యక్షులు జిలానీ బాషా గారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిలానీ బాషా గారు మాట్లాడుతూ ప్రపంచ మేధావి అంబేద్కర్ గారిని, ఆయన రచించిన రాజ్యాంగాన్ని భారతదేశ ప్రజలు అనుసరిస్తున్నారు. అటువంటి అంబేద్కర్ గారిపై అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానపరచడం దురదృష్టకరమైన సంఘటన అన్నారు. తక్షణమే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పించి ప్రధాని మోడీ గారు అమిత్ షాపై చర్యలు తీసుకొని మంత్రి పదవి నుండి, పార్టీ నుండి సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేయటం బీజేపీ పార్టీకి అలవాటైపోయిందన్నారు. మతతత్వ రాజకీయాలు చేస్తూ తమ పబ్బం గడుపుకుంటూ దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. మొన్న జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో ఒక గ్రామంలోని ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే ఒక్క ఓటు ఈవీఎంలో నమోదు కాకపోవడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. అనంతరం మాజీ మంత్రి మూలింటి మారెప్ప మాట్లాడుతూ ప్రపంచ మేధావి అంబేద్కర్ గారిని పార్లమెంట్లో కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్ 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 అనేదానికంటే రామా రామా అంటే పుణ్యం వస్తుందని అనుచిత వ్యాఖ్యలు చేసి అంబేద్కర్ గారిని అవమానపరిచారన్నారు. అమిత్ షాను తక్షణమే ఆ పదవి నుండి బర్తరఫ్ చేయాలని మూలింటి మారెప్ప గారు డిమాండ్ చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని అవమానపరిచిన కేంద్ర మంత్రిని బర్తరఫ్ చేయాలి లేదా నైతికంగా రాజీనామా చేయాలని దేశంలో 140 కోట్ల మంది ప్రజల్లో కొలువైన దేవుడు అంబేద్కర్ గారన్నారు. అలాంటి అంబేద్కర్ గారిని అవమానపరిచిన వ్యక్తి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ముందుగా కాంగ్రెస్ నాయకులు పార్టీ కార్యాలయం నుండి బయలుదేరి స్థానిక పాత బస్టాండ్ నందు అంబేద్కర్ గారి కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జోహార్ అంబేద్కర్, మోడీ డౌన్ డౌన్, అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి అంటూ అంబేద్కర్ గారి ఫోటోలతో నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మూలింటి మారెప్ప, మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు బి బతుకన్న, ప్రధాన కార్యదర్శి ఎన్ సుంకన్న, కాంగ్రెస్ నాయకులు అనంతరత్నం మాదిగ, షేక్ ఖాజా హుస్సేన్, ఖాద్రి బాషా, షేక్ మాలిక్, డబ్ల్యూ సత్యరాజు, అబ్దుల్ హైక్, జాన్ సదానందం, ఆర్ ప్రతాప్, రంగస్వామి, వెంకట శేషగిరి మొదలగు వారు పాల్గొన్నారు. ప్రపంచ మేధావి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని మనమందరం 140 కోట్ల మంది ఫాలో అవుతుంటే నిన్న అమిత్ షా గారు రాజ్యసభలో ప్రపంచ మేధావిని అనుచిత వ్యాఖ్యలు చేసి ఇలా అవమానపరచడం చాలా దుర్దేశకరమైన విషయము. ఇమ్మీడియట్గా అమిత్ షా గారు ఈ దేశానికి క్షమాపణలు చెప్పి ఆయన్ని మోడీ గారు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని ఆయన బర్తరఫ్ చేసి మంత్రి పదవి నుంచి, పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా కర్నూలులో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో, సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కర్నూలు అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈరోజు మేము నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడము బీజేపీ పార్టీకి ఒక అలవాటుగా మారిపోయింది. మతతత్వ రాజకీయాలు, కులం రాజకీయాలు చేసుకుంటూ తమ పబ్బాన్ని గడుపుకుంటూ రాకున్నా కూడా అవకాశాన్ని తీసుకొని అందలమెక్కి కూర్చొని 15 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పాలించుకుంటూ ఈవీఎంలను మేనేజ్ చేసుకుంటూ ఈ దేశాన్ని నమ్మకద్రోహం చేసుకుంటూ ప్రజలని 140 కోట్ల మందిని నమ్మకద్రోహం చేసుకుంటూ తమకు ఓట్లు వేస్తున్నారని ఒక అపోహను కల్పించుకొని ఓట్లు వేయకపోయినా కూడా మొన్న మహారాష్ట్రలో చూసాం. ఒక గ్రామ ప్రజలందరూ మేము మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఒక ఓటు కూడా కాంగ్రెస్ పార్టీకి పడకపోవడం ఆశ్చర్యకరంగా ఉందని చెప్పి వారు కలెక్టరేట్గా వెళ్ళి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇలాంటి విషయాలు చూస్తూ ఉంటే ఈ 140 కోట్ల మందికి డౌట్ రావడం సహజం. ఎలా బీజేపీ ఎల్ఐసీలు అమ్ముతుందన్నా, రైల్వేలు అమ్ముతుందన్నా కూడా ఈ దేశంలో మొత్తం సంపదను దోచుకుంటుందన్నా కూడా వాళ్ళే అధికారంలో ఎలా కూర్చుంటున్నారని కొత్త 140 కోట్ల మందికి వస్తున్న ఇది క్వశ్చనే. సో దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు ఇంకోసారి చేయకూడదంటే ఇమ్మీడియట్గా అమిత్ షా గారి మీద చర్యలు తీసుకోవాలి, ఆయన సస్పెండ్ చేయాలి, పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జిలానీ బాషా, కర్నూలు సిటీ కాంగ్రెస్. థ్యాంక్ యూ.